మరి నువ్వు చెప్పిన నీ లెక్కలు, నువ్వు చెప్పిన ఈ నంబర్స్ మరి నువ్వే ప్రవేశపెట్టిన తర్వాత ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే ఇక మీరు అసెంబ్లీలో ఈ నెంబర్సు ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు? మీరు పెట్టిన వాటి మీదనే మీరే అసెంబ్లీకి సాక్షిని చేస్తూ అసెంబ్లీకి ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత మీ మంత్రులు మీరు మళ్ళీ బొంకుతారు. 6,46,000 కోట్ల అప్పులు ఉన్నాయని మీరే ప్రవేశపెట్టి మీరే లేదు 6,46,000 కోట్లు కాదు 10,45,000 అని ఎవడు అంటాడు, ఇంకోడెవడో ఇంకో నెంబర్ అంటాడు, ఇంకోడెవడో ఇంకోడు అంటాడు, చంద్రబాబు నాయుడు గుంజిని లీస్తానంటాడు. ఇంకా వస్తే మీరు పక్కకు వస్తే మీకు చెప్తాను, ఇంకా ఎక్కువ ఇంకా వేరే నెంబర్లు చెప్తానంటాడు. మరి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి ప్రవేశపెట్టిన ఆ డాక్యుమెంట్స్ మీద, తన హయాంలో తానే ప్రవేశపెట్టిన ఈ డాక్యుమెంట్స్ మీద తానే అసెంబ్లీలో ఒకటి ప్రవేశపెట్టి ఇంకొక మాటలు తాను మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే కేవలం సూపర్ 6, సూపర్ 7 హామీలను ప్రజలు ఎందుకు నువ్వు ఇవ్వడం లేదని నిలదీస్తారు అని ఒకే ఒక్క కారణం చేత బొంకిందే బొంకు. ఎన్నికల ముందు అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ. నేను ముఖ్యమంత్రి కావడం మొదటిసారి కాదు, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి నేనే. ఆ రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయలేరు, ఎందుకంటే రాష్ట్రం కూడా విడిపోయింది. కాబట్టి 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాను. అదే మరిగా అభివృద్ధి అంటే నాకేం కొత్త కాదు. ఈరోజు ఆ రోజు చూపించిన చొరవ, దేశంలోనే నెంబర్ 1 సిటీ హైదరాబాద్. అది ఆ రోజు నేను వేసినటువంటి ఫౌండేషనే. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, ఎంత లోతుకు పోతే అంత అఘాతం కనపడుస్తూ ఉంది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. వ్యవస్థలు అస్తవ్యస్తమైపోయినాయి. రోడ్లు కానీ అన్నీ కూడా పాడుపడిపోయినాయి. కేంద్రం అమలు చేసే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని డీఫంక్ట్ అయిపోయినాయి. ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వచ్చాం. నేను ఒక మాట చెప్పాను, నేను కష్టపడేది పేద ప్రజల కోసం. మీకు అందరికి హామీ ఇస్తున్నా, సూపర్ 6 ద్వారా ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తానని ఆ రోజు మీకు చెప్పాను. వచ్చిన తొలి రోజునే మీరు చూస్తే 3,000 రూపాయలు పింఛని 4,000 రూపాయలు చేశాను. 6,000 రూపాయలు దివ్యాంగులకు చేశాను. కిడ్నీ పేషెంట్లుంటే 10,000 ఇచ్చాను. బెడ్కే పరిమితమైన పేషెంట్లుంటే నేను ఒక మాట చెప్పాను, నేను కష్టపడేది పేద ప్రజల కోసం. మీకు అందరికి హామీ ఇస్తున్నా, సూపర్ 6 ద్వారా ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తానని ఆ రోజు మీకు చెప్పాను. వచ్చిన తొలి రోజునే మీరు చూస్తే 3,000 రూపాయలు పింఛని 4,000 రూపాయలు చేశాను. మొదటి తారీఖున పేదల సేవలో మీ ఇంటికి వచ్చి మీకు ఇస్తున్నామంటే 10,000 ఇచ్చాను. బెడ్కే పరిమితమైన పేషెంట్లుంటే 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం, మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎక్కడ ఇవ్వాల 32,000 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం ఇచ్చాను. నేను ఒక మాట చెప్పాను, పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని. తొలి నెలలోనే పింఛన్ని ఏప్రిల్ నుంచి అమలు చేసి మొదటి తారీఖున పేదల సేవలో మీ ఇంటికి వచ్చి మీకు ఇస్తున్నామంటే అది మీ పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఆ రోజు నేను చెప్పాను,
తల్లికి వందనం ఇస్తా అన్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా అన్నాను. నేను అడుగుతున్నా ఈ కొండే మిమ్మల్ని అందరినీ ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చామా లేదా? అందరికీ వచ్చిందా లేదా? అంత మునిపి ఏం చెప్పారు? ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఒక్కరికే ఇచ్చారా లేదా? మాట తప్పామా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఎన్డీఏ ప్రభుత్వం, అది మా చిత్తశుద్ధి. ఆ రోజు కూడా పెంచను. ఆ రోజు చెప్పింది 4000 చేస్తామని, 5 ఏళ్లు పట్టింది. 250 ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లకు ఇచ్చారు. నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే కాకుండా మా ఆడబిడ్డలందరికీ దీపం పెట్టింది నేనే, వంట గ్యాస్ ఇచ్చింది నేనే. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కూడా ఫుల్ఫిల్ చేశాను. రేపు ఆగస్టు 15 మీ అందరికీ శుభవార్త. ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా జల్సాగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే బాధ్యత నాది. ఒకప్పుడు మా ఆడబిడ్డలకి ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లుగా ఇచ్చాను. కొన్ని సీట్లు కూడా కేటాయించాను. ఇప్పుడు ప్రత్యేకంగా ఏ బస్సులో కావాలన్నా మీరంతా కూడా ఒక 5 రకాల బస్సులు రాష్ట్రం అంతా ఎక్కడ తిరగాలన్నా ఉచితంగా తిరిగే ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామంటే అది మీ మీద ఈ పార్టీకి ఉండే గౌరవం.